Greetings to you all in the name of Lord and Savior Jesus Christ. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని మనం ఎంతైనా నమస్తున్నాం. మనము ఆది కాండం మొదలుకొని న్యాయాధిపతుల గ్రంథం వరకు మనం నేర్చుకున్నాం. దినమున రూతు గ్రంథాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. ప్రభు మనకు సహాయం చేయగలన మనం ప్రభుని వేడుకున్నాం. ఆ దేవుడు మనకు రూతు గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేయను కనుక. Okay. Are you able to see the slides? Yes, sir. Yes, sir. Once again, greetings to you all in the name of Lord and Savior Jesus Christ. మనం రూతు గ్రంథాన్ని అధ్యయనం చేద్దాం. సో దీనికంటే ముందుగా మనము పాత నిబంధన గ్రంథాన్ని క్లుప్తంగా సంక్షిప్తంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంటే 5 భాగాలుగా మనం విభజించుకుంటున్నాం. మొదటి ధర్మశాస్త్రము, ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు 5 గ్రంథాలు. తర్వాత చరిత్ర, యోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు 12 గ్రంథాలు. తర్వాత జ్ఞానం గురించి 5 గ్రంథాలు ఉన్నాయి. యోబు గ్రంథం మొదలుకొని పరమగీతం వరకు మేజర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు 5 ఉన్నారు. యెషయా గ్రంథం నుంచి దానియేలు గ్రంథం వరకు మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తలు 12 మంది ఉన్నారు. హోషియా నుంచి మలాకి వరకు మొత్తం 39 గ్రంథాలు ఉన్నాయి. మనము ధర్మశాస్త్రము 5 గ్రంథాలు పూర్తి చేసుకున్నాం. మనం చరిత్రలో ఉన్నాం. చరిత్రలో మనము 2 గ్రంథాలను పూర్తి చేసుకున్నాం. మనము యోషువ, న్యాయాధిపతులు గ్రంథాలను మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనము రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. సో రూతు గ్రంథాన్ని మనం చూసినట్లయితే, క్షమించండి, ఇక్కడ తెలుగులో న్యాయాధిపతులు అని వచ్చింది. రూతు గ్రంథాన్ని మనం చూసినట్లయితే, రూతు గ్రంథము పాత నిబంధనలో ఉన్నటువంటి గ్రంథము, చరిత్రలో 3వ పుస్తకము. ఇది క్రీస్తు పూర్వం 1375 నుంచి 1050 సంవత్సరాల కాలం రాయబడినది. రాయబడిన స్థలము ఇజ్రాయెల్ దేశము. ఇజ్రాయేల్ కొరకు దేవుడు దీన్ని రాశారు. సో మొత్తము ఈ యొక్క గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయంలో కలిపి 85 వచనాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనం చూసినట్లయితే రూతు, నయోమి, బోయేసు. సో ముఖ్యమైనటువంటి ప్రదేశాలు, పట్టణాలు మనం చూసినట్లయితే 2 బెత్లెహేము, మోయాబు. ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనం మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 16వ వచనం. రూతు తన అత్త అయినటువంటి నయోమితో చెప్పుచున్నది. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరణం తప్ప మనల్ని ఏది వేరు చేయలేదు అని తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నది. షీ వాస్ కన్ఫెసింగ్ her faith. She was proclaiming her faith on the Lord God Jehovah. సో ఈ యొక్క విశ్వాసం రూతుకి ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని జనురాలు కదా, మోయాబీయురాలు కదా. మోయాబీల గురించి మనం చూసుకున్నాం. మొలేకు దేవతను ఆరాధించేవారని, భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేవారని మనం తెలుసుకున్నాం. అయితే ఆ యొక్క విగ్రహారాధన కుటుంబంలో నుండి వచ్చినటువంటి రూతు నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగినది, నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నది. నీ దేవుడే నా దేవుడు అని అంటూ ఉన్నది. అంటే నయోమి దగ్గరకు వచ్చిన తర్వాత రూతు నిజదేవుని తెలుసుకున్నది, సత్యదేవుని తెలుసుకున్నది, తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఒక గొప్ప మార్పు కన్యరాలైనటువంటి రూతు జీవితంలో మనం చూస్తాం. సో ఆవిడ ఏ దేశానికి చెందినటువంటి స్త్రీ? మోయాబీయురాలు. మోయాబీలు ఎవరి సంతానము? మోయాబీలు ఎవరి సంతానము చెప్పండి. సంతానం
లోతు. లోతు సంతానం. అమ్మోనీయులు, మోయాబీలు లోతు సంతానం. ధర్మశాస్త్రము ప్రకారము అలాంటి వారు దేవుని యొక్క మందిరంలోని ప్రవేశించడానికి వెళ్ళారు. ధర్మశాస్త్రం ప్రకారము అలాంటి వారు 10 తరముల వరకు కూడా ఇజ్రాయేలు యొక్క సమాజంలో ఉండడానికి వెళ్ళారు. అలాంటి వారు కొట్టివేయబడాలి. ఎందుకనంటే లోతు యొక్క 2 కుమార్తెలు తండ్రితో కూడి వారు పిల్లలను కన్నారు. సో అది భయంకరమైనటువంటి పాపము. అలాంటి పాపం చేసిన వారిని ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఇజ్రాయేలు సమాజంలోని నిర్మూలించాలి, కొట్టివేయాలి, వెలివేయాలి. 10 తరముల వరకు అలాంటి వారు సమాజంలోనికి రావడానికి వీల్లేదు అని అంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క అలాంటి భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేటువంటి దేశంలో నుండి వచ్చినటువంటి రూతు తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె యొక్క విశ్వాసమే ఆవిడని రక్షించింది. ఆమె యొక్క విశ్వాసమే ఆవిడ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని, ఏడ్పును, విలాపమును నాట్యముగాను, సంతోషముగాను, ఆనందముగాను, సమాధానకరంగా మార్చినది. రూతు గ్రంథాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దీన్ని మనం 4 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి భాగము రూతు యొక్క విశ్వాసము. రూతు యొక్క విశ్వాసము. ఎలాంటి పరిస్థితుల్లో రూతు విశ్వాసం ఉంచింది? సమస్తము కోల్పోయినటువంటి సందర్భంలో, తన భర్తను కోల్పోయినటువంటి సందర్భంలో, పిల్లలు కలిగినటువంటి సందర్భంలో, మరి తన అత్త విధవరాలుగా ఉన్నటువంటి సందర్భంలో, కుటుంబానికి ఎలాంటి ఆసరా లేనటువంటి సందర్భంలో, కుటుంబంలో యజమానుడు లేనటువంటి సందర్భంలో, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి సందర్భంలో రూతు నిజదేవుని ఎడల తన విశ్వాసాన్ని ప్రకటించింది. ఆ విషయాన్ని మనం మొదటి భాగంలో చూసుకుంటాం. రెండవ భాగంలో రూతు యొక్క దీనత్వమును, రూతు యొక్క కష్టించి పనిచేసేటువంటి స్వభావాన్ని మనం చూస్తాం. మూడవ భాగంలో రూతు వేచి చూస్తుందని, దేవుని చిత్తం కొరకు. షీ వాస్ వెయిటింగ్ ఫర్ ది విల్ ఆఫ్ ది లార్డ్. ఓర్పా వలె తను తిరిగి వెళ్ళలేదు. ఓర్పా వలె ఓపిక లేకుండా, ఓర్పు లేకుండా, సహనం లేకుండా తను తిరిగి తన స్వజనుల వద్దకు వెళ్ళలేదు. వేచి చూసింది, కాచుకొని ఉన్నది. దేవుని చిత్తం కొరకు ఎదురు చూసింది, ఆశపడింది. విశ్వాసముతో దేవుని తట్టు చూసి అత్త చెప్పినట్లుగా చేసినది. అంటే రూతు వేచి ఉన్నది. షీ వాస్ వెయిటింగ్ ఫర్ ది విల్ ఆఫ్ ది లార్డ్. తర్వాత 4వ భాగాన్ని మనం చూసినట్లయితే రూతు విమోచింపబడినది. ఆవిడ యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆవిడ యొక్క దీనత్వం బట్టి, కష్టించి పనిచేసేటువంటి స్వభావాన్ని బట్టి, దేవుని యందు నిరీక్షణ ఉంచడాన్ని బట్టి, దేవునికి లోబడడాన్ని బట్టి, తన అత్త అయినటువంటి నయోమికి లోబడడాన్ని బట్టి, బోయజు చెప్పినట్లు చేయడాన్ని బట్టి రూతు విమోచింపబడింది. విమోచనను ఆవిడ పొందుకున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క 4 అద్భుతమైనటువంటి విషయాలను మనం ఈ 4 అధ్యాయాల్లో చూస్తాం. మొదటిగా రూతు యొక్క గొప్ప విశ్వాసము, రెండవది రూతు యొక్క దీనత్వము మరియు కష్టించి పనిచేసేటువంటి స్వభావాన్ని చూస్తాం. మూడవది రూతు నిరీక్షణ కలిగి వేచి చూసి ఉంటుంది. 4వది ఆడి విశ్వాసాన్ని బట్టి, ఆడి విధేయతను బట్టి, కష్టించే పనిచేసే స్వభావాన్ని బట్టి, ఆవిడ యొక్క నిరీక్షను బట్టి దేవుడు బోయజ్ ద్వారా ఆవిడ్ని విమోచిస్తాడు. ఈ 4 విషయాలు మనం చూస్తాం. అయితే ఈ గ్రంథంలో రూతును ఒక సద్గుణ స్త్రీగా దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. వర్చువస్ ఉమెన్, సద్గుణ స్త్రీ. సద్గుణ స్త్రీ గురించి మన బైబిల్ గ్రంథం ఒక చోట చూసుకుంటాం. అది ఏ గ్రంథము, ఏ అధ్యాయం చెప్తారా? వర్చువస్ ఉమెన్, సద్గుణ స్త్రీ గురించి. గుణవతి అయినటువంటి భార్య. అరుదు అటు ముత్యం ముక్కంటే శ్రేష్టం అని చెప్పేసి సామెతలు ఉంటుంది. వండర్ఫుల్, సామెతలు ఉంటుంది. అయితే ఒక అధ్యాయం ఉంటుంది దాని గురించి, ఆ స్త్రీ గురించి. ఏ అధ్యాయం? 31.
సామెతలో లాస్ట్ ఉంది. వెరీ గుడ్. సామెతలు 31 అధ్యాయం మనం చూసినట్లయితే సద్గుణ స్త్రీ వర్చువస్ ఉమెన్ గురించి అక్కడ రాయబడి ఉన్నది. ఆ యొక్క సద్గుణ స్త్రీలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా మనకు రూత్ యొక్క జీవితంలో మనకు కనబడతాయి. రూత్ యొక్క జీవితంలో మనకు కనబడతాయి. రూత్ యొక్క జీవితంలో ఆ గుణగణాలను మనం చూస్తాం. చూడండి 31 అధ్యాయంలో మనం వచ్చినట్లయితే, సామెతల గ్రంథం 31 అధ్యాయంలో మనం వచ్చినట్లయితే 10వ వచనం నుంచి మనం చదువుకుంటాం. చదవండి 10వ వచనం నుంచి 16వ వచనం వరకు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదుకును, తన చేతులారా వాటితో పని చేయను. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యం ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. సో 17 వచ్చారు. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. ఈ యొక్క గుణగణాలన్నీ కూడా ఆవిడ గురించి మనం చదువుకుంటాం. చూడు 27 వచ్చిన చదువు 31, 27. 27 వచ్చిన ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. రైట్, చాలు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ గుణగణాలన్నీ కూడా మనకు రూతులో కనబడతాయి. సో ఈ గుణగణాలన్నీ కూడా రూతులోకి ఎట్లా వచ్చినాయి? ఈ గుణగణాలన్నీ కూడా రూతులోకి దేవుని యొక్క దాసురాలైనటువంటి నయోమితో కూడా సహవాసం చేయటాన్ని బట్టి, నయోమి దగ్గర ఉండడాన్ని బట్టి ఈ గుణగణాలన్నీ కూడా రూతు నేర్చుకున్నది. ఇవన్నీ కూడా దైవ గుణగణాలు. సో ఈ మంచి గుణలక్షణంలో కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తాం. చూడండి, ఇక్కడ ఈ యొక్క గ్రంథాన్ని మనం ఇంకా సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలంటే, ఒక ముఖ్య అంశాన్ని మనం దీనిలో అర్థం చేసుకోవాలంటే, ఈ గ్రంథ ఆరంభంలో ఏడ్పు, దుఃఖము, బాధ, చింత, వేదన అన్నీ కూడా మనకు కనబడతాయి. ఎందుకనంటే మొదటిగా నయోమి జీవితంలో ఏడ్పు మనకు కనబడుతుంది. ఆమె సమృద్ధి అనేదిగా బెత్లెహేము నుండి, ఎఫ్రతా నుండి మోయాబుకు వస్తుంది. మోయాబుకు వచ్చిన తర్వాత మోయాబులో మొట్టమొదటిగా తన భర్త చనిపోతారు. ఆ తర్వాత ఓర్ఫా రూతు యొక్క జీవితంలో ఏడ్పు దుఃఖాన్ని చూస్తాం. వారు యవనురాండ్రుగా ఉండగానే వివాహమైన వెంటనే కొద్ది సమయానికే వారిద్దరు భర్తలు చనిపోతారు. కుటుంబం అంతా కూడా వేదన, దుఃఖము, అశాంతి, నెమ్మది లేనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వారి లాభ సాధన లేదు, వారి కుటుంబాన్ని పోషించుకునే శక్తి వారికి లేదు, కుటుంబాన్ని పోషించేటువంటి యజమానులు లేరు. అన్యుల దేశంలో నయోమి ఉన్నది, అక్కడ ఎవరో తెలియదు, బంధువుల దగ్గరికి వెళ్ళడానికి బంధువులు లేరు. అలాంటి ఏడ్పు, దుఃఖము, బాధ, వేదన, చింతలో ఉన్నటువంటి వారిని దేవుడు దర్శించి, దేవుడు వారిని మరలా బెత్లెహేముకు నడిపించి, బోయాజు అనేటువంటి వ్యక్తి ద్వారా రూతుని విమోచించి, రూతు యొక్క జీవితంలో ఆనందమును, శాంతిని, నిరీక్షణను, సమాధానమును సమృద్ధిగా దేవుడు దయచేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రంథం యొక్క సారాంశం అదే. దీనికి కారణం ఏంటంటే రూతు యొక్క విశ్వాసము, రూతు యొక్క గొప్ప విశ్వాసము. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. Psalms chapter 30 verse 5.
సామ్స్ కీర్తనలు. సామ్స్ అన్న కీర్తన. ఇక్కడ దేవుడు అవును సార్. ఆయన దయ గురించి ఆయన చెప్తారు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషం కలుగును. నేను ఎన్నడను కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. చూడండి, ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దావీదు కీర్తన ఇది. దావీదు పలుకుచూ ఉన్నాడు. ఏమని పలుకుచున్నాడు? ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయకాలమున సంతోషము కలుగును. ప్రియమైనటువంటి దేవుని మిల్లారా, మన జీవితాల్లో కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, దుఃఖాలు రావచ్చు, ఏడుపు రావచ్చు, పరీక్షలు శోధనను బట్టి మన మనసు ఎంతో వేదన చెందొచ్చు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, వీపింగ్ ఓన్లీ లాస్ట్ ఫర్ ది నైట్, జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండెను, ఉదయమున సంతోషము కలుగును. దేవుడు మనకు నిత్య సంతోషం ఇచ్చేటువంటి దేవుడు, సమాధానాన్ని ఇచ్చే దేవుడు, నిరీక్షణ ఇచ్చే దేవుడు, మన యొక్క ఏడ్పును దుఃఖమును సంతోషముగా ఆనందముగా మార్చే దేవుడు. బెస్ట్ ఎగ్జాంపుల్ రూతు యొక్క జీవితం. అయితే మనం విశ్వాసం ఉంచాలి, దేవుడు మన సన్నిధికి రావాలి. నయం ఎలాగైతే అత్తను హత్తుకొని ఉన్నాడు, దేవుని హత్తుకొని ఉన్నాడు, అలాగే మనం దేవుని హత్తుకొని ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో శాంతిని, సమాధానాన్ని, నిరీక్షణ ఇస్తాడు, మనకు జయాన్ని ఇస్తాడు, ప్రతి పరిస్థితిలో జయాన్ని ఇస్తాడు. ఎంత కఠినమైనటువంటి శోధన వచ్చినా, పర్వతములు వంటి సమయం వచ్చినా, శోధన వచ్చినా వాటిని చదును చేసేటువంటి దేవుడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటాం. ఇర్మియా 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలగజేతును. కనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగు చేతును. కనుక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఇంగ్లీష్లో రాయబడింది ఇక్కడ. బార్గో, కెన్ యూ రీడ్ చాప్టర్ 31 verse 13? ముప్పై ఒకటి 13. హలో. ఎస్. యాక్చువల్లీ ఇక్కడ రెఫరెన్స్ లో ఉన్నాను, నేను ఓపెన్ చేయలేదు బైబిల్. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఇక్కడ 31:13లో దేవుడు అదే సెలవిస్తా ఉన్నాడు. సంతోషములకు ప్రతిగా దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇస్తా ఉంటున్నాడు మన దేవుడు. మన దుఃఖాన్ని, మన విచారము కొట్టివేసి మనకు ఆనందమును, మనకు సంతోషమును ఇచ్చేటువంటి దేవుడు. ఏం సంతోషం ఇస్తాడు? శాశ్వతమైనటువంటి సంతోషం, శాశ్వతమైన సమాధానము. 31వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక నేను విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించేటువంటి దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, అద్భుతమైనటువంటి మాట. మనం చాలాసార్లు మాటను చదువుకున్నాం, మరొకసారి చదువుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతిని కనుగరించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీ అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవపడనీయకుడి, వెరవనీయకుడి. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, శాశ్వతమైనటువంటి నా శాంతిని నేను మీకు అనుగ్రహించుతున్నాను, సమాధానం మీకు అనుగ్రహించుతున్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను విడువని దేవుడుగాను, ఎడబాయని దేవుడుగాను ఉన్నాడు. కనుక హృదయములను కలవరపడనీయకుడి, హృదయములను
జంకనీయకుడి. 14వ అధ్యాయం 1వ వచనంలో అదేంటాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచమంటున్నారు. ఎందరైతే దేవుని వైపు చూస్తారో, విశ్వాసం ఉంచుతారో, వారి హృదయములను దేవుడు కలవరపడిన వారిని సంతోషం, వారి హృదయంలో సమాధానం, నెమ్మదిని అనుగ్రహిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురై ఉండొచ్చు. మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. అయితే దేవుడు వాటిని అన్నిటి మీద మనం జయాన్నిచ్చి నెమ్మదిని, శాంతిని, సమాధానం మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి పరిస్థితుల వైపు మనం చూడొద్దు, ఛాలెంజెస్ వైపు మనం చూడొద్దు, శ్రమల వైపు మనం చూడొద్దు, దుఃఖం వైపు మనం చూడొద్దు. ఆ దుఃఖంలో సంతోషంగా, నాట్యంగా మార్చేటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మనకు ఆనందమును, శాంతిని, నిరీక్షను, సమాధానము అనుగ్రహిస్తాడు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క ముగ్గురు వ్యక్తులు కూడా మరి ఆత్మానుసారంగా వారు 3 రకాలైనటువంటి వారికి సాదృశ్యంగా ఉంటున్నారు. మొట్టమొదటిగా రూత్ అనేటువంటి స్త్రీ ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. రూతు అత్త అయినటువంటి నయోమి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఎందుకు? నయోమి రూతును గైడ్ చేస్తూ ఉన్నది. నయోమి దేవుణ్ణి రూతుకు పరిచయం చేసింది. నయోమి రూతుకు విశ్వాసాన్ని నేర్పించింది, నిరీక్షణను నేర్పించింది. నయోమి రూతుకు దేవుని ప్రేమను నేర్పించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా నేర్పించి నయోమిని బోయాజు దగ్గర తీసుకొచ్చింది. బోయాజు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. బోయాజు రూతును ప్రేమించాడు. రూతు యొక్క మంచితనాన్ని చూశాడు. రూతుని ప్రేమించి తనను దైవ చిత్తానుసారముగా పెద్దల సమక్షంలో క్రమ పద్ధతిలో యూదా సాంప్రదాయం ప్రకారం ఆవిడని వివాహం చేసుకొని ఆవిడని విమోచించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. నయోమి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. రూతును బోయాజు దగ్గరకు నడిపించింది. బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. బోయాజు రూతుని విమోచించాడు. రూత్ ఏమో ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ఒక గొప్ప విశ్వాసాన్ని కనబరిచింది. దేవుడు ఆవిడ విశ్వాసాన్ని కనపరిచాడు. ఈ యొక్క గ్రంథంలో మనకు 7 వ్యక్తులు కనబడతారు. నెంబర్ 1 ఎలీమెలెకు యూదా వంశస్థుడు. యూదా వంశానికి చెందినవాడు. ఎఫ్రతా అనగా బెత్లెహేము, రొట్టెల ఇల్లు అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వాడు. యూదా వంశము 12 వంశాల్లో కల్లా 12 గోత్రాల్లో కల్లా దేవుడు ఎన్నుకున్నటువంటి మంచి ఒక గొప్ప గోత్రం. ఎలీమెలెక్ అనగా నా దేవుడు రాజు, మై గాడ్ ఈస్ కింగ్ అనేటువంటి అర్థం వస్తుంది. రెండవ వ్యక్తి నయోమి అనగా ఎలీమెలెకు భార్య. ఆవిడ నయోమి అనగా లవ్లీ, ప్లెసెంట్, బ్యూటిఫుల్ అనేటువంటి అర్థం వస్తుంది. మధురము అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత వారిద్దరు కుమారులు ఉన్నారు, మహలోన్, కిలియోన్. మహలోన్ అనగా జబ్బు పడినవాడు, జబ్బు కలిగినటువంటి వాడు, సిక్ పర్సన్ అనేటువంటి అర్థం వస్తుంది. చిలియోన్ అనగా ఫ్రెయిల్, బలహీనమైనటువంటి వాడు, బలహీనమైనది అనేటువంటి అర్థం వస్తుంది. మరి వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి, వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి వారిరువురు చనిపోతారు. ఎలీమెలెకు ఎలాగ చనిపోయాడో రాయబడలేదు, ఆయన చనిపోతాడు. తర్వాత వీరిద్దరకు మోయాబు స్త్రీలను ఇద్దరు తీసుకొచ్చి వివాహం చేస్తారు. మహలోనుకు ఓర్పానిచ్చి వివాహం చేస్తారు. ఓర్పా అనగా వెనుకకు తిరగటము, బ్యాక్ ఆఫ్ ది నెక్, అంటే వెనుకకు తిరిగి మరి తన వెనుక భాగాన్ని తన అత్త అయినటువంటి నయోమికి చూపించినది. వారు మోయాబు నుండి బెత్లెహేం వైపు వెళ్తున్నారు. వెళ్తూ కొంచెం దూరం వెళ్ళగానే ఎప్పుడైతే నయోమి చెప్పిందో, నాకు ఇంక కుమారులు కలగరు, నేను నీకు భర్తలను చూడలేను, యూదా దేశం వారు మీతో సాంగత్యం చేయరు, తిరిగి మీ తల్లి తండ్రుల ఇంటికి వెళ్ళండి, మీ స్వజనుల యొద్దకు వెళ్ళండి అన్నప్పుడు ఓర్పా ఏడ్చి ముద్దు పెట్టుకొని షీ టర్న్ బ్యాక్, వెనుకకు తిరిగినది.
వెనుకకు తిరిగి తన స్వజనుల వద్దకు వెళ్ళిపోయింది. అందుకని ఓర్ప అనగా వెనుకకు తిరిగినటువంటి వ్యక్తి అని అర్థము. తర్వాత రూత్. రూత్ అనగా లవ్లీ, బ్యూటిఫుల్ అనేటువంటి అర్థం వస్తుంది. సుందరమైనటువంటి స్త్రీ అనేటువంటి అర్థం వస్తుంది. రూత్ ఏమో తన అత్తను హత్తుకుని ముందుకు సాగిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నది. అత్తతో కూడా తను కాని దేశమునకు, వారు అక్కడ అవమానపరిచిన, నిందించిన, దూషించిన, తక్కువగా మాట్లాడినా నేను వాటిని భరిస్తాను అని విశ్వాసంతో ముందుకు సాగిపోయినటువంటి విశ్వాస వీర వనిత. తర్వాత చివరిగా బోయాజు. బోయాజు అనగా బలమైనటువంటి వ్యక్తి, అతనిలో బలం ఉన్నది. ఈయన కూడా ఒక యూదుడు, ఎలీమెలెకు సమీప బంధువు. ఎలీమెలెకు సమీప బంధువు. సో మనం ఓవరాల్గా ఈ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రంథము, ఈ గ్రంథంలో రాయబడిన వృత్తాంతము అనగా రూతుని గురించినటువంటి వృత్తాంతము, రూతు బోయజులను గురించినటువంటి వృత్తాంతము న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి వృత్తాంతము. చూడండి, మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి. మొదటి అధ్యాయము మొదటి వచనం. న్యాయాధిపతులు 8 దినముల దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురమునటకు వెళ్ళాను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అంటే న్యాయాధిపతుల కాలము. న్యాయాధిపతుల కాలాన్ని మనం చూసుకున్నాం. 13 మంది న్యాయాధిపతులు న్యాయాధిపతులుగా ఉన్నారు. ఆ తర్వాత న్యాయాధిపతి లేడు, రాజు లేడు. ఇజ్రాయేల్ ప్రజలు ముఖ్యంగా ఎఫ్రాయిమీయులు విగ్రహారాధన చేశారని, అందులో ఒక మీకా అనేటువంటి వ్యక్తి భయంకరమైన విగ్రహారాధన చేశాడని, ఆ తర్వాత దాను వంశస్థుల విగ్రహారాధన వారి యొక్క గోత్రానికి అంతా విస్తరించి ఇంకా బహుభయంకరమైన విగ్రహారాధన చేశారని, గిబియోనీయులు అనగా బెన్యామీనీయులు దుస్తత్వము చేసి గొప్ప ప్రమాదంలో పడ్డారని, బెన్యామీనీయులు గోత్రమే పూర్తిగా అంతరించిపోయిందని, ఒక 600 మందికి అన్ని జనులైనటువంటి స్త్రీలను తీసుకొచ్చి వివాహం చేశారని, ఆ దినములో ఇజ్రాయేలులకు రాజు లేడని, ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడని మనం నేర్చుకున్నాం. అవునా? ఇవే కదా మనం నేర్చుకున్నాం. సో న్యాయాధిపతుల కాలంలో మనం చూసినట్లయితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మొట్టమొదటిగా ఇజ్రాయేల్ ప్రజలు అన్ని జనులతో కలిసి విగ్రహారాధనలో పడిపోయారు. ఏ దేవతలు వారు ఆరాధించారో మనం చదువుకున్నాం. వారు ఆరాధించిన దేవతల పేర్లు ఏమేంటి? బయలు దేవత, అష్టారోతు దేవత, రైట్. తర్వాత భయంకరమైనటువంటి వ్యభిచారము, జారత్వంలో పడిపోయారని మనం 19వ అధ్యాయంలో చూసుకున్నాం. తర్వాత స్వార్థము, స్వప్రయోజనము న్యాయాధిపతుల దినాల్లో ఉన్నది. 2-3 న్యాయాధిపతులు దేవుడు వారిని నియమిస్తే, ఒక న్యాయాధిపతి ఏమో తనకు తానే సొంతగా న్యాయాధిపతి అయ్యాడు, అబీమెలెకు. సో వీరు ఏం చేశారు? వారు స్వప్రయోజనాన్ని చూసుకున్నారు. యాయిరు అనేటువంటి న్యాయాధిపతి ఏం చేశాడు? తన కుటుంబం మంచి చెడులు ఆయన చూసుకున్నాడు. ఇజ్రాయేలు మంచి చెడులు చూడలేదు, అతనికి గురే లేదని మనం చూసుకున్నాం. సో దాసత్వంలో ఉన్నట్లుగా మనం చూసుకున్నాం, బానిసత్వంలో ఉన్నట్లుగా చూసుకున్నాం. నైతిక భ్రష్టత్వము, ఆధ్యాత్మిక భ్రష్టత్వము ఇజ్రాయేల్ ప్రజలు న్యాయాధిపతుల కాలంలో ఉన్నట్లు మనం చూసుకున్నాం. ఆ తర్వాత అంతర్యుద్ధం వచ్చింది. ఇజ్రాయేలీలకి యుద్ధం జరిగింది. 11 గోత్రముల వారు బెన్యామీనీ గోత్రంతో యుద్ధం చేశారు. అన్ని జనులతో వివాహం చేసుకున్నారు. పాపంలో పడిపోవడం, దాసత్వంలోనికి వెళ్ళడం, దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించడం, వారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బాధించడం, పశ్చాత్తాపడడం, మరలా దేవుడు వారి న్యాయాధిపతిని అనుగ్రహించి విడిపించడం, మరలా పాపం చేయటం. ఈవెన్ నాజీరు చేయబడిన వారు కూడా పడిపోవటం మనం చూసాం. అభిషేకించబడిన వారు, ఎన్నుకొనబడిన వారు, ఏర్పరచబడిన వారు కూడా పడిపోవటం చూసాం. సో దీస్ ఆర్ ది కండిషన్, దీస్ ఆర్ the days of Judges where Israel fall in
టు ది రాక్ బాటమ్. ఇజ్రాయెల్ ప్రజలు అట్టడుగు ఆత్మీయ జీవితంలో, నైతిక జీవితంలో అట్టడుగు స్థానంలోకి వెళ్ళిపోయారని మనం న్యాయాధిపతుల గ్రంథంలో నేర్చుకున్నాం. చూడండి, తద్వారా ఏమొచ్చింది? కరువు వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఆ దినాల్లో దేవుడు వారికి వాగ్దానం చేశాడు కదా, మీకు ఏ కొరత లేకుండా నేను చేస్తాను, కనానులో మీరు సమృద్ధిగా జీవిస్తారు, అయితే మీరు నన్ను వెంబడించండి, నన్ను హత్తుకొని ఉండండి, మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నన్ను ప్రేమించండి అని చెప్పారు. ధర్మశాస్త్రాన్ని గైకొనమన్నాడు. అయితే వారు గైకొని ఉంటే ఈ పరిస్థితులు వచ్చాయి కాదు. వారు మర్చిపోయారు కనుకే దేవుడు కరువును ఇజ్రాయెల్ దేశంలో రప్పించాడు. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వేరే దేశములకు వెళ్ళిపోవటం పరిపాటి. అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళాడని మనం చూసుకున్నాం. ఇస్సాకు వేరే ప్రాంతానికి, ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళాడని మనం చూసుకున్నాం. యాకోబు కూడా ఐగుప్తుకి వెళ్ళాడని మనం చూసుకున్నాం. అయితే వారి జీవితంలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగి ఉంటాయి. మరి ఈ యొక్క కుటుంబంలో భయంకరమైనటువంటి నష్టం వచ్చింది. ప్రియమైనటువంటి బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, రొట్టెల గృహము. అది యెరూషలేముకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది విడిచి వారు ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళారు. సో ఈ కుటుంబం ఏ కుటుంబము? యూదా గోత్రానికి చెందినటువంటి ఒక కుటుంబము. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పురుషులందరూ చనిపోయారు. భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. తర్వాత నయోమి, రూతు వారు, నయోమికి ఒక సమాచారం అందుతుంది. దేవుడు ఇజ్రాయేలును దర్శించాడు, బెత్లెహేమును దర్శించాడు, వారికి సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది అని తెలుసుకున్నప్పుడు నయోమి, రూతు తిరుగు ప్రయాణమై బెత్లెహేముకి వస్తారు. అక్కడ రూతు బోయాజును కలుసుకుంటుంది. అది దేవుని చిత్తము. అప్పుడు బోయాజు రూతును విమోచిస్తాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మోయాబు గురించి దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 108వ అధ్యాయము 9వ వచనం. Psalms chapter 108 verse 9. Psalms 108 verse 9. మోయాబు, నేను కాళ్ళు కడుగుకొనను పల్లెము, ఎదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును. చాలు. ఫిలిష్తీయుని బట్టి మోయాబు ఏంటంటే, నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము. కాళ్ళు కడుక్కునేటువంటి పళ్ళెము ఉన్నతమైనదా లేకుంటే దిగు స్థానాన్ని ఉండేదా? శ్రేష్టమైనదా లేకుంటే తీసివేయబడినదా? కాళ్ళు ఎక్కడ కడుక్కుంటాము? మంచిగా డెకరేట్ చేసుకొని బ్యూటిఫుల్గా అంతగా నీట్గా ఉంచుకొని ఇంట్లో కడుక్కుంటామా, లేకుంటే వెలుపల మన ఆంగణంలో వెలుపల కడుక్కుంటామా? వెలుపల నెగ్లెక్టెడ్ చేయబడిన ఇంత విలువ లేదు దాంట్లో కడుపు. బయటికి వెళ్ళి, పాత రోజుల్లో బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోనికి వచ్చేటప్పుడు ఆ బయటే బకెట్లో నీళ్లు పెడతారు, మగ్గు పెడతారు. ఒక చిన్న రాయి ఉంటుంది, ఆ రాయి మీద కాళ్ళు పెట్టుకొని మగ్గుతో నీళ్లు తీసుకొని చక్కగా కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని టవల్ పెట్టి తుడుచుకొని, భుజానే టవల్ ఉంటుంది, ఆ టవల్ తుడుచుకొని అప్పుడు వారి ఇంట్లోనికి ప్రవేశిస్తారు. అంటే మోయాబు నా కాళ్ళు కడుక్కుని పళ్ళెము అంటే మోయాబు అలాంటి భయంకరమైనటువంటి అధోగతిలో ఉన్నది. అంటే ఎలా చెప్పాలంటే అతి తక్కువ విలువ కలిగినటువంటిది, దేవునికి దూరముగా, దేవుని ఎరుగునటువంటిదిగా ఉంటుంది, తీసివేయబడినది, కొట్టివేయబడినది, వెలివేయబడినదిగా ఉంటుంది. మరి బెత్లెహేమేమో రొట్టెల గృహము. అయితే రొట్టెల గృహము విడిచి వారు కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకు వెళ్ళారు. మోయాబు ఏమో ఏం స్థలం? అది కాళ్ళు కడుక్కునే స్థలం, కాళ్ళు కడుక్కునే పళ్ళెము. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు. ఉన్నతమైనటువంటి స్థానం నుంచి దిగువ స్థానానికి వారు వెళ్ళిపోతున్నారు. మేబీ అది ఆ రోజుల్లో కరువు వచ్చినప్పుడు ఆహారం లేని చోట నుండి ఆహారం ఉన్న చోటకు వెళ్ళడం ఒక పరిపాటి. సో అలాగనే వీళ్ళు కూడా వెళ్ళి ఉంటారు, వేరే ఉద్దేశం కాదు. అయితే అలాగ వెళ్ళినప్పుడు వీరికి ఆ గ్రహింపు కలగలేదు. సో ఆ విధంగా వారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ సమస్తమును వారు కోల్పోయారు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఏం రాయబడింది? రెండవ వచనం చివరి భాగంలో, వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. 1వ వచనంలో కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశంలో కాపురం ఉండుటకు వెళ్ళాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించింది. ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు ఎందుకు వెళ్ళారు? మోయాబు దేశంలో కాపురం ఉండుటకు వెళ్ళాను. వాళ్ళు కరువు వచ్చింది, అక్కడ ఆహారం ఉందని తెలిసింది, కొంచెం ఆహారం తీసుకొని మరలా తిరిగి వద్దామని వెళ్ళలేదు, కాపురం ఉండుటకు వెళ్ళాను. అప్పుడు వివాహం అయిన తర్వాత వధువును 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత నిద్రలు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? పెద్దలందరూ వెళ్ళి, ఆ కుటుంబస్తులు పెద్దలు అందరూ వెళ్ళి కాపురానికి తీసుకువెళ్తారు. కాపురానికి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పు చెప్పి వస్తారు. దట్ మీన్స్, వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? ఆ వధువు ఎక్కడ ఉండాలి? ఆ తర్వాత కాపురంలోకి అప్పు చెప్పిన తర్వాత ఆ వధువు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉంటుంది? తన భర్త గృహములో, తన అత్తమామల గృహములో అక్కడే ఉంటుంది. ఎప్పుడైనా అకేషనల్గా వస్తూ వెళ్తూ ఉంటారు. తను ఉండవలసిన స్థానం అదే. అంటే ఈ గృహం నుంచి ఆ గృహానికి అప్పచెప్తా ఉన్నారు. సో వీరు కూడా కాపురం ఉండటానికి వెళ్ళారంట. కరువు వచ్చినప్పుడు వాళ్ళకి తెలుసు, యెహోవా నిజమైన దేవుడు, ఈ కుటుంబం భక్తి కలిగిన కుటుంబము, వాక్యం ఎరిగిన కుటుంబం, ధర్మశాస్త్రం ఎరిగిన కుటుంబము అయినా కూడా వారు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండడానికి వెళ్ళారు. కాపురం ఉన్నారు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దట్ ఈస్ సంథింగ్ సర్ప్రైజింగ్. అది ఒక చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. వారు కొంతకాలమైనా ఉండి వద్దాం అనుకోలేదు, లేకుంటే అక్కడ ధాన్యం ఉంటే తీసుకొని మరలా తిరిగి వద్దాం అనుకోలేదు. కాపురం ఉండటానికి వెళ్ళారు, కాపురం ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హియర్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు us is that దేవుడు మనల్ని ఎక్కడ ఉంచమన్నాడో, ఎక్కడ ఉండమన్నాడో, దట్ వీ షుడ్ నో. ప్రభు చిత్తం ఏమైనదో, ఒక ప్రాంతం నుంచి మనకు మరొక ప్రాంతానికి మనం వెళ్ళాలి అని అంటే అది దైవ చిత్తమా కాదా? అది దేవుని ఉద్దేశమై ఉన్నదా లేదా? ప్రభువా, నేను అక్కడికి వెళ్ళటం నీ చిత్తమా? అది నాకు క్షేమమా? నా ఆత్మీయ జీవితానికి క్షేమమా? నా కుటుంబానికి క్షేమమా? లేదా నువ్వు బయలుపరచు ప్రభువా అని మనం ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏదో ఒక రూపాన మనతో మాట్లాడతారు. సో ఈ కుటుంబం మంచి కుటుంబమే, భక్తి కలిగిన కుటుంబమే, అయినా కూడా వెళ్ళారు, కాపురం ఉండడానికి వెళ్ళారు అనేటువంటిది మరి కొంచెం బాధాకరమైన విషయమే. అది దైవ చిత్తానుసారం కాదు. రొట్టెల ఇల్లులో నుండి, దేవుడు ఏర్పరిచిన గృహంలో నుండి, దేవుడు అభిషేకించిన పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి, అన్ని జనుల దేశము, కాళ్ళు కడుక్కునేటువంటి స్థలంలో ఉండేటువంటి దేశంలోనికి వెళ్ళి కాపురం ఉండాలి అనుకోవటం అనేటువంటిది బాధాకరమైన విషయం. We do not know. We just do not know why they have taken that decision, what were the circumstances. Only one circumstance we see, there was a famine. But, my dear brothers and sisters, దేవుడు మనతో కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు. It is God who decides where we should be. It is God who decides where we should be. మనం ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో నిర్ణయించేది దేవుడు అయినప్పుడు ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఆ కుటుంబం ఫలిస్తుంది, ఆ కుటుంబం ఉజ్జీవింప చేయబడుతుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే దానిని నిర్ణయించేది మన సొంత జ్ఞానం అయితే, ఇహలోక జ్ఞానం అయితే, మెటీరియలిస్టిక్ జ్ఞానం అయితే దాని పర్యవసానాన్ని మనం చూడవలసి ఉంటుంది. దేవుడు అనుమతిస్తాడు కొన్నిసార్లు. Like Elimelech and Naomi's family, God permitted them. But what happened? My dear brothers and sisters, therefore, we have to seriously pray about God's will in our spiritual life, spiritual journey.
లార్డ్ వేర్ షుడ్ ఐ బి, వేర్ షుడ్ ఐ గో, వాట్స్ యువర్ విల్ కన్సర్నింగ్ దిస్ మ్యాటర్ అని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనకు బయలుపరుస్తాడు. ఆ తర్వాత ఈ కుటుంబంలో ప్రేమ, అఫెక్షన్, అనురాగాలు ఈ కుటుంబంలో మనకు కనబడతాయి. అన్ని జనులైనా ఓర్పా, రూతు అన్ని జనురాళ్ళైనా ఈ కుటుంబంలోనికి వచ్చిన తర్వాత కుటుంబంతో మమేకమై మంచిగా ప్రేమ కలిగి వారు జీవిస్తారు. అత్త కోడళ్ళ మధ్య మరియు వారి యొక్క కుమారుల మధ్య మంచి బాంధవ్యాలు ఉంటాయి. రూతు గుణవతి అయినటువంటి స్త్రీ, అన్యురాలైనప్పటికీ కూడా దేవుడిని ప్రేమించింది. నిస్వార్థమైనటువంటి ప్రేమను రూతు కనబరిచింది. సో నయోమి, రూతులు దేవుని గాఢంగా ప్రేమించారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. మనం కూడా దేవుని గాఢంగా ప్రేమించాలి. ఆ తర్వాత రూతుకు నయోమి ఎడల భారం ఉంది, బాధ్యత ఉంది, శ్రద్ధ ఉన్నది. ఓర్పా వల్లే విడిచిపెట్టి వెళ్ళలేదు, పారిపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మన తోటి సహోదరుల ఎడల, ముఖ్యంగా మన రక్త సంబంధుల ఎడల, మన తల్లిదండ్రుల ఎడల మనము భారము కలిగి, గ్రేట్ కన్సర్న్ కలిగి ఉండాలి. తర్వాత రూతు యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది, ఆ లిస్టులో ఉంది, చేర్చబడింది. దేవుడు రూతును విమోచించాడు. అలాగనే దేవుడు మనల్ని కూడా విమోచించాడు. దేవుని ప్రేమించేటువంటి వారిని దేవుడు విమోచిస్తాడు, వారిని రక్షిస్తాడు, వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సో రూతు గ్రంథాన్ని ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 3 భాగాలకు విభజించుకున్నాం. అందులో మొదటి భాగము రూతు యొక్క విశ్వాసము. అందులో మరలా దాన్ని 3 సబ్ పాయింట్స్కి మనం విడగొట్టుకున్నట్లయితే మోయాబులో ఎలీమెలెక్ కుటుంబం, ఎలీమెలెక్ నయోమి యొక్క కుటుంబ పరిస్థితి ఎలా ఉంది అది మనం ఆల్రెడీ చూసుకున్నాం, మనకు అందరికీ తెలిసిందే. సో దాదాపు 10 సంవత్సరాలు ఉన్నారు. ఎలీమెలెక్ చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వారు బాగా దుఃఖంలో ఉన్నప్పుడు వారికి ఒక సమాచారం అందింది, నయోమికి సమాచారం అందింది. మొదటి అధ్యాయం 6వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శనమిచ్చినని ఆమె మోయాబు దేశంలో వినను కనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకే ఆమెయు ఆమె కోడళ్లను పయనమైరి. ఒకవేళ ఈ సమాచారం రాకపోతే నయోమి ఏం చేసి ఉండేది? అక్కడే ఉండేది. తనకై తానుకు ఆలోచన కలగలేదు. ఇంకా నష్టం జరుగుతూ ఉన్నది. భక్తిపరురాలి, పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉన్న వ్యక్తి, విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తి, కానీ తనకు ఆ గ్రహింపు కలగలేదు. అయితే దేవుడు ఆవిడ దుఃఖాన్ని, వేదనను చూసి ఆమె ప్రార్థన విని ఒక సమాచారం పంపించాడు, దూతల ద్వారా సమాచారం పంపించాడు. యెరూషలేమును, బెత్లెహేమును దేవుడు దర్శించాడు, సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది అని చెప్పారు. వెంటనే ఆవిడ వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని బయలుదేరారు. 10 సంవత్సరములు మోయాబు దేశంలో ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఓర్ఫా, అప్పుడు ఆవిడ అంటది, మనకి సమయం లేదు కాబట్టి మీరు చదవండి. నయోమి అంటది, వాళ్ళు అట్లా బయలుదేరి నడుస్తూ ఉంటారు, కొంచెం దూరం వెళ్ళగానే నయోమి అంటది, నా కుమార్తెలారా చూడండి, నేను వయసు ఉడికిన వృద్ధురాలను, నేను ఇప్పుడు పురుషునితో కూడా కూడలేను, మరలా వివాహం చేసుకొని పిల్లలు ఒకవేళ పుట్టిన ఈ రాత్రి నేను కన్సీవ్ అయిన పిల్లలు పుట్టి వారు పెద్దవారు అవడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు మీరు యవనస్తులు, మీరు ఎలాగనే ఉందిరా, మీ యవనమును మీరు మీ యవనమును, విలువైనటువంటి యవనమును మీరు సంతోషించుకుని ఎలాగనే ఉంటారా మీరు, కాబట్టి మీరు తిరిగి వెళ్ళండి, మీ తల్లుల కుటుంబానికి వెళ్ళిపోండి అని చెప్తాను. అప్పుడు ఎప్పుడైతే ఆ మాట అంటుందో వారు ఇద్దరు కూడా గట్టిగా బిగ్గరగా ఏడుస్తారు, కోడళ్ళు ఇద్దరు ఏడుస్తారు, ఓర్పా, రూత్. అయితే మరలా ఆవిడ చెప్తుంది, ఏమని చెప్తుంది? మీరు ఏడవద్దు నా కుమార్తెలారా, అది కూడదు, యెహోవా నాకు విరోధి అయిను, అది మిమ్మును నొప్పించిన కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పాను. 13వ వచనం. సో
అలా చెప్పినప్పుడు వారు మరి వెలుగెత్తి ఏడ్చారు. వెలుగెత్తి ఏడ్చి ఏం చేశారు? వెలుగెత్తి ఏడ్చి ఓర్ప ఏం చేసింది? అత్తను ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయింది. తన స్వజనుల యొద్దకు వెళ్ళిపోయింది. అదే నయం అంటుంది. అప్పుడు రూత్ తోటి అంటుంది. రూత్ ఏమో తన అత్తను హత్తుకొని ఉన్నప్పుడు రూత్ తోటి చెప్తుంది, ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినది, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళము. నేను ఎక్కడికి వెళ్ళింది ఓర్ప? 2 మాటలు ఇక్కడ రాయబడి, తన స్వజనుల యొద్దకు, తన తండ్రి ఇంటికి. 2వ మాట ఏం రాయబడింది? తన దేవుని యొద్దకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నయోమి వారి యొక్క యవ్వన జీవితాన్ని చూసింది. వారి భవిష్యత్తు అంధకారంగా ఉంటుందేమో అనుకుంది. ఎందుకంటే యూదులు మోయాబీలతో సాంగత్యం చేయరు, వివాహములు చేసుకోరు. ఆ దినముల విధవరాలను చాలా తక్కువ చూస్తారు. సో కాబట్టి అవమానం కంటే వీరు తిరిగి వెళ్ళటమే మేలని అనుకుందేమో. అలా అన్నప్పుడు ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది. కానీ రూత్ మాత్రం ఏం చేసింది? తన అత్తను హత్తుకుంది. చూడండి, దేవుడు చెప్పిన మాటను, దేవుడు తన ధర్మశాస్త్రంలో చెప్పిన మాటను, రాయించిన మాటను రూత్ పాటిస్తూ ఉంది. మనం కొన్ని వాక్యాలు చూసుకుంటే మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది రూత్ ఎంత విశ్వాస వీరవనితో. చూడండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాము? ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. రూతు అత్తను హత్తుకున్నది. అత్తలు ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. అంటే రూతు నయోమిని హత్తుకున్నది, నయోమి దేవుణ్ణి కూడా హత్తుకున్నది. అంటే దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి వాక్యాన్ని, ఆజ్ఞను పాటిస్తా ఉన్నది. చూడండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. ఆయనను హత్తుకొని ఉండవలను. క్లీవ్ అన్టు హిమ్. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? దేవుడే మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పారు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు పాటిస్తున్నారా? పాటించలేదు. కానీ అన్యురాలైనటువంటి రూత్ ఆ సత్యము తెలియబడినప్పుడు, ఆ సత్యము నయోమి ద్వారా తెలియపరచబడినప్పుడు ఆవిడ ఆజ్ఞను పాటిస్తా ఉన్నది. 11వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 22వ వచనం. మీరు దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలను. ఆయనను హత్తుకొని ఆజ్ఞలను అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలను. 10వ అధ్యాయం 20వ వచనం. 10వ అధ్యాయం 20వ వచనం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయవలను. ఆయనను హత్తుకుని. 30వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ హత్తుకొనటం గురించి మనము యెహోషువ గ్రంథంలో కూడా చూస్తాం. 22:5, 23:8 వచనాలను చూస్తాం. సో రూత్ ఏం చేసింది ఇక్కడ? ఆమెను హత్తుకునేను. నయోమిని హత్తుకుంది. నయోమి అనగా మధురము. దేవుడు మధురమైనటువంటి వాడు. నయోమిని హత్తుకుంది. నయోమి దేవుణ్ణి హత్తుకున్నది, విడిచిపెట్ల.
మరణం తప్ప ఏమీ నన్ను వేరుపరచదు అని చెప్పేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్యురాలు, మోయాబీరాలు, విగ్రహారాధికురాలు సత్యం తెలిసినప్పుడు ఆజ్ఞను పాటిస్తుంది. దేవుడు చెప్తున్నది ఉన్నది ఉన్నట్లుగా పాటిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తద్వారా గొప్ప విమోచన పొందుకొని యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చి ఈరోజు నీకు నాకు ముందు సాక్షిగా ఉంటుంది, తరతరాలకు సాక్షిగా ఉంది. ఇది జరిగి కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలపై అయిపోయింది. కానీ రూతు యొక్క విశ్వాసాన్ని గురించి మనం చదువుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రూత్ proclaimed her faith in the Jehovah and she cleave unto God. హత్తుకున్నది. This is what God wants from us, my dear brothers and sisters. Are we cleaving to God? మన జీవితంలో మనల్ని కూడా దేవుడు విమోచించాడు, రక్షించాడు, ఆయన వెలపెట్టి కొన్నాడు, మనం దీవించాడు, ఆశీర్వదించాడు. మరి మనము దేవుడు ఆశించిన మేరకు సత్యం నెరిగిన దేవుని మనం హత్తుకుంటున్నామా? దేవునితో మనం సమైక్యమైపోతున్నామా? దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనం సమైక్యమైపోతున్నామా? పరిశుద్ధాత్మ గద్దింపుకు మనం లోపడుతున్నామా? దేవుని అనుసరించి మనం నడుచుకుంటున్నామా? బ్లెస్డ్ ఆర్ యు ఇఫ్ యు ఆర్ సో. అలాగ నడుచుకుంటూ ఉన్నట్లయితే నీవు ధన్యురాలవు. రూతు వలె చిగురిస్తావు, రూతు వలె ఫలిస్తావు, రూతు వలె విమోచింపబడతావు. శాంతిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని పొందుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా సాక్షిగా ఉంటాం. లేని ఎడల మనం ఓర్ప వలె వెనుదిరిగిపోయేటువంటి వారు ఉంటాం, లేకుంటే పక్కదారికి వెళ్ళేటువంటి వారు ఉంటాం, రాజమార్గం విడిచి అటు ఇటు తప్పిపోయేటువంటి వారంగా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీ హ్యావ్ టు క్లీవ్ unto God. మనం దేవుని హత్తుకున్నాడు, దేవుని వాక్యాన్ని హత్తుకున్నాడు, దేవుని సహవాసం మనం హత్తుకొని ఉండాలి. దేవుని యొక్క బిడ్డలతోటి మనం దగ్గరగా ఉండాలి. అప్పుడు మనం బహుగా ఆశీర్వదించబడతాం. సో రూతుకి విశ్వాసం ఉంది, రూతు దేవుని హత్తుకుంది, దేవుని ప్రేమించింది, గతమంతా మర్చిపోయింది. ఓ హీఈస్ ఎ ట్రూ గాడ్. ఈయన నిజమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడు. ఈయన తప్ప నన్ను ఎవరు విమోచించలేరు. నా పాపము నుండి, నా శాపము నుండి నన్ను ఎవరు విమోచించలేరు అని విశ్వసించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి మోయాబీలను దేవుడు ఏమని చెప్పాడు? పాదములు కడుక్కునేటువంటి పళ్ళెమని చెప్పాడు. అయితే అంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దేశం నుండి ఒక స్త్రీ విశ్వాసం ఉంచినప్పుడు, విధేయురాలైనప్పుడు, దేవుడు ఆవిడ అక్కడి నుంచి లేపి తనతో కూడా సింహాసనం ముందు కూర్చొని పెట్టాడు. దాట్ ఈస్ ద లవ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని ప్రేమ ఎంత గొప్పది. నీ స్థితిని చూడడు, నీ యొక్క పాపాన్ని చూడడు, నీ బలహీనతను చూడడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడడు. విశ్వసిస్తే, హత్తుకుంటే, ప్రేమిస్తే, లోబడితే దేవుడు సింహాసనం ముందు కూర్చొని పెడతాడు. ప్రకటన గ్రంథంలో మనం చాలాసార్లు చదువుకుంటాం, జయించు వానికి నాతో కూడా సింహాసనం ముందు కూర్చొని అని అంటాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు రూతుని సింహాసనం ముందు కూర్చొని పెట్టాడు. ఎందుకో తెలుసా? విశ్వాసం, విధేయత, హత్తుకున్న దాన్ని బట్టి. ప్రేమైనటువంటి దేవుడు గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ గుణగణాలు మనకి ఇచ్చాడు. వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దెమ్, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దెమ్. మనం వాటి మీద పనిచేసి మనము దేవుని హత్తుకొని ఉన్నప్పుడు దేవుడు బహుగా మనం దీవిస్తాడు. సో సమయం అయిపోయింది కనుక ఈ మిగతా భాగాలను నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. సో దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం. రామచంద్రయ్య. అవునా.